నమస్కారం అండి. ఇప్పుడు రాహు కేతులు అనగా మనం వాళ్ళని ఛాయాగ్రహాలు అంటాం. వాళ్ళకి శరీరం లేదు, కాకపోతే ఛాయాగ్రహాలు అనేది. ఆయన ఏంటంటే మనకి సూర్యుడు ఒక షాడో, చంద్రుడు ఒక షాడో, అదే రిఫ్లెక్ట్ చేసేది రాహుకేతులు. రాహుకేతులు అనగా ఛాయాగ్రహం అంటే ఏంటంటే మన కార్మిక్ డిపాజిట్స్ ఏమున్నాయో దాన్నంతా చూపించేది ఈ ఛాయాగ్రహాలే. వీళ్ళు ఏంటంటే మన డిఎన్ఏలో ఉన్నటువంటి మన పాస్ట్ ఇంప్రింట్స్, మన కార్మిక్ ఇంప్రింట్స్ అన్నీ చూపించేది రాహుకేతులే. వాళ్ళ మన జాతకంలో ఎక్కడ ఉందో రాహుకేతులు, అది మేజర్ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ మన లైఫ్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనే దానికి చెప్పడానికి. ఇప్పుడు రాహుకి కేతుకి సెపరేట్ టైటిల్స్ ఉన్నాయి. రాహు అనగా మనం పితృకారకుడు అంటాం. అదేలాగా రాహునేమో మాంగళ్యకారకుడు అని కూడా అంటాం. మంచి పేరు ఆయనకి, మాంగళ్యకారకుడు అనేది పేరు. సో మనకి జీవితంలో జరిగేటువంటి మేజర్ చేంజెస్ అంటే మనం ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళేటప్పటికి ఒక టైటిల్ మనకు వస్తుంది. ఇప్పుడు అబ్బాయిగా ఉన్నాడు, ఆయనకి పెళ్ళయిన తర్వాత తనకి భర్త అనే ఒక పేరు రావడం, పెళ్ళయిన తర్వాత ఆవిడకేమో భార్య అనే పేరు రావడం, తల్లి అనే పేరు రావడం, తండ్రి అనే పేరు రావడం, ఇటువంటి విషయాలన్నీ రాహుకేతులు ఒక ఇన్ఫ్లుయెన్స్ వల్లనే జరుగుతుంది. అదేలాగా జనరల్గా నేమ్ చేంజ్ అన్నీ చేస్తారు కదా, ఆ నేమ్ చేంజ్ అనేది చేసేటప్పుడు 100% అక్కడ రాహుకేతులు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటానే ఉంటుంది. బేసిక్గా రాహు క్యారెక్టర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏంటంటే పాత విషయాలు చాలా రుచికరంగా చూస్తారు. ఇప్పుడు 20స్లో ఉంటారు, కాకపోతే ఏంటంటే 70స్లో సాంగ్ అంతా చాలా ఇష్టంగా చూస్తారు. ఇళయరాజా సాంగ్స్, తర్వాత ఎంఎస్వి సాంగ్స్, అటువైపు వెళ్ళిపోతారు. ఘంటసాల సాంగ్స్, అదంతా వాళ్ళకి చాలా నచ్చుతుంది. అదేలాగా వాళ్ళకి ఓల్డ్ ఆర్కిటెక్చర్, టెంపుల్ హిస్టరీ, అదేలాగా టూరిజం, ఇదంతా వీళ్ళకి చాలా ఇష్టం. ట్రావెల్ చేయడం, కార్ నడపడం, లేకపోతే బైక్ నడపడం, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్కి వెళ్ళడం, అట్లాగే ఒంటరిగా, ఇటువంటి విషయాలు చాలా నచ్చుతుంది. అదేలాగా ఇప్పుడు ఉన్న మెడికల్ ఫీల్డ్ అంతా మేజర్ సపోర్టింగ్ ప్లానెట్ ఏంటంటే రాహు. ఇప్పుడు బయోమెడికల్ ఎయిడ్స్ అని చెప్పేది మనకి కీ హోల్ సర్జరీ, స్కాన్, సిటీ స్కాన్, ఆ స్కాన్, ఈ స్కాన్, ఈవెన్ ల్యాబ్ రిపోర్ట్స్, ఈ అన్నిట్లో మనకి రాహు ఒక పెద్ద పాత్ర ఉంది. అదేలాగా మనం చూస్తే ఎలక్ట్రానికల్ డెవలప్మెంట్స్, రీసెర్చ్ ఓరియంటెడ్ స్టడీస్, ఇవన్నీ రాహు ఒక కాంట్రిబ్యూషన్. లాజిస్టిక్స్ వాళ్ళదే, ఏవియేషన్ సెక్టర్స్ వాళ్ళదే. అదేలాగా మనకి కేతు అని చూసేది ఏంటంటే కేతుని జ్ఞానకారకుడు అంటాం. అందరూ అన్ని గ్రహాలు మీరు కర్మ చేయండి, దానికి తగ్గట్టు మనకి ఫలితాలు వస్తాయి అంటారు. కేతు ఒక్క గ్రహం ఏంటంటే ఉల్టాగా చెప్తుంది, మీరు కర్మ అంతా చేసి మీరు మోక్షం పొందుతారు అంటారు. సో ఆ క్వశ్చన్కి ఎలా ఆయన చూపిస్తారంటే అన్ని రియాలిటీస్ మన కంటి ముందర చూపిస్తారు. సరే, నువ్వు ఇన్ని పనులు చేసావు, వీళ్ళ కోసం చేసావు, వాళ్ళ కోసం చేసావు అన్నదంతా చెప్తున్నావు, ఇప్పుడు చూడు రియాలిటీ అని చూపిస్తారు. చూపించేటప్పటికి మనకి ఏంటంటే ఒకలాంటి షాక్ మనకు వస్తుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, లేకపోతే మనం ఒంటరితనం అనేది మనకి ఇష్టమైపోతుంది. ఎందుకు జీవిస్తున్నాం అనే ఒక ప్రశ్న మనలో ఉంటుంది. అప్పుడు మెడిటేషన్, లేకపోతే ఏదైనా స్పిరిచువల్ పాత్లోకి వెళ్ళిపోతాం. సో ఆ రకంగా కేతు ఏమో రియాలిటీని చూపించి ఒక్కరిని జ్ఞాన మార్గానికి తీసుకువెళ్ళే ఒక పనిని చేస్తారు. అదేలాగా ఆయన మన కులదైవం గురించి మనకు ఉన్న పట్టుదల ఎంత ఉంది, అదేలాగా దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే మనం చేయట్లేదా, అటువంటి విషయాలు కూడా కేతు చూపిస్తారు. అదేలాగా మెడికల్ ఎయిడ్, మెడిసిన్ అంటే ఆల్టర్నేటివ్ థెరపీ అని చెప్తాం కదా, అక్యుప్రెషర్, ఇటువంటి విషయాలు ఒక డిఫరెంట్ అయిన ట్రీట్మెంట్ థెరపీ, ఈ విషయాల్లో కూడా కేతు మేజర్ పార్టిసిపేషన్ ఇస్తారు. సో ఇది బేసిక్గా మన ఈ క్యారెక్టర్ మనం చూస్తే. ఒక్క రాహుకేతులు ఏ రాశిలో ఉన్నాయో ఆ రాశినాథుడు ఎక్కడ నీచం అవుతారో ఆ స్థానం మన కర్మబంధనం ఉందని మనం తెలుసుకోవాలి. ఏమవుతుందంటే తెలుసో తెలియక మనం ఆ స్థానానికి చెందిన వారికే మన సర్వీసెస్ కానీ మన చేసే కర్మాలు కానీ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు బేసిక్గా రాహు ఏమో కుంభరాశిలో ఉంది,
కేతువు ఏమో సింహ రాశిలో ఉంది. ఇప్పుడు రాహు ఉన్న చోట శనీశ్వరుడు నీచమయ్యే చోట ఏమో మనకి మేషరాశి. అదేలాగా కేతు రాశినాథుడు సూర్యుడు నీచమయ్యే చోట ఏమో తులారాశి. ఇప్పుడు మేజర్గా లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఒక కీ పాయింట్ అనేది మేషం మరియు తులారాశి ఇది ఉంటుంది. అది వాళ్ళు తెలుసో తెలియక ఆ ప్రాబ్లమ్స్ని వాళ్ళు సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఈ టైం పీరియడ్లో వస్తూనే ఉంటుంది. అదేలాగా ఇప్పుడు రాహు ఒక్క సారం చూస్తే అది ఎట్లా ఉంది అన్నది ఒక్కొక్క రాశికి ఎట్లా ఉంది అన్నది చూద్దాం. మీన రాశి అనగా ఇది కాలపురుషంలో 12వ రాశి. గురువు ఒక స్థానం, ఇది ఫెమినైన్ హౌస్. గురువు ఒకటి, అక్కడేమో ఇప్పుడేమో శనీశ్వరుడు ఉన్నాడు. వీళ్ళకి 12వ స్థానంలో రాహు ఉన్నారు, వీళ్ళకి 6వ స్థానంలో కేతు ఉన్నారు. అదేలాగా మీనరాశి అనగా మనకి పూర్వ భాద్రపద నక్షత్రం, ఉత్తర భాద్రపద నక్షత్రం మరియు రేవతి నక్షత్రం ఉంది. సో వీళ్ళకి 12వ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ అనేది ఇవ్వచ్చు. ఫారిన్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఒక భాగ్యంగా ఉంటుంది ఈ టైం పీరియడ్. ఈజీగా వాళ్ళకి ఫారిన్ వీసా అటువంటి విషయాలు సెటిల్మెంట్ కోసం దొరుకుతుంది. 6వ స్థానంలో కేతు ఉన్నారు కాబట్టి పొట్ట సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నది రిఫ్లెక్ట్ అవ్వచ్చు, లోన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నది కొద్దిగా రావచ్చు. అదేలాగా ఎంప్లాయీస్గా ఉండే వాళ్ళకి కొద్దిగా మనసు అందులో పట్టదు, అటువంటి విషయాలు వీళ్ళకి ఈ టైం పీరియడ్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. రాహు ఎంతవరకు శతభిషక్ నక్షత్రంలో ఉన్నారో అది మనకి ఆగస్ట్ 2 వరకు శతభిషక్ నక్షత్రంలో ఉన్నారు. ఆగస్ట్ వరకు శతభిషక్ నక్షత్రంలో ఉన్నారు కాబట్టి ఆ టైం పీరియడ్ వరకు ఆయన ఒక గ్రిప్ ఏంటంటే వీళ్ళకి 2వ స్థానమైన మేషరాశిలో అశ్విని నక్షత్రంలో మరియు కృతికా నక్షత్రంలో ఉంటుంది. 3వ స్థానమైన వృషభ రాశిలో కూడా కృతికా నక్షత్రంలో ఉంటుంది. కాబట్టి ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అనేది ఒకటి టైట్గా ఉండొచ్చు. అదేలాగా వీళ్ళకి ఫ్యామిలీ పరంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ డీల్ చేయాల్సిన అవసరాలు ఈ టైం పీరియడ్లో రావచ్చు. 3వ స్థానాన్ని కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కృతికా నక్షత్రం అన్నప్పుడు మనకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ రాకపోవడం, చెల్లెళ్ళు తమ్ముళ్ళు వాళ్ళ ఆరోగ్యం పట్ల ఉన్నటువంటి ఒక బెంగ ఉంటుంది. అదేలాగా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకుంటే దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ టైం పీరియడ్లో రావచ్చు. అదేలాగా మనకి కేతు సంబంధించి మనం చూస్తే కేతు వీళ్ళకి 6వ స్థానంలో ఉంటూ వీళ్ళకి 8వ స్థానమైన తులారాశిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అందులోనూ మనకి ఫస్ట్ ఫేజ్లో ఆయన పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఉన్నంత వరకు స్వాతి నక్షత్రాన్ని, మరి వీళ్ళకి 9వ స్థానమైన వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో ఇప్పుడు 8వ స్థానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటప్పటికీ ఏంటంటే ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అన్నది కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ దాంట్లో రావచ్చు. అదేలాగా మనకి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఫండ్ ఫ్లో. బేసిక్గా వీళ్ళకి రాశిలోనే శనీశ్వరుడు ఉండి 2వ స్థానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, 8వ స్థానాన్ని మనకి కేతు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అన్నటువంటి సిచ్యువేషన్లో మనకి ఏంటంటే ఫండ్ ఫ్లో 2 డైరెక్షన్లో నుంచి, లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి, బిజినెస్ పార్ట్నర్ దగ్గర నుంచి కూడా ఒక టైట్ సిచ్యువేషన్ అనేది ఈ టైం పీరియడ్లో ఉండొచ్చు. అదేలాగా మనకి సెకండ్ ఫేజ్లో ఆయన ఎప్పుడు మఖ నక్షత్రానికి వెళ్ళిపోతారో అప్పుడు ఏంటంటే విశాఖ నక్షత్రం మరియు చైత్ర నక్షత్రాన్ని రెండింటినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కాబట్టి ఈ టైం పీరియడ్లో పార్ట్నర్షిప్ డీల్ అన్నది వీళ్ళు సైన్ చేయడం మంచిది కాదు. పార్ట్నర్షిప్లో కొద్దిగా డిలే అవ్వడం. అదేలాగా 8వ స్థానంలో కూడా మనకి చైత్ర నక్షత్రం, విశాఖ నక్షత్రం 2 వస్తుంది కాబట్టి మనకి ఈ ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అదేలాగా ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్, లైఫ్ పార్ట్నర్ దగ్గర ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ అనేది మనం డీల్ చేయాల్సిన ఒక అవసరం ఈ టైం పీరియడ్లో ఉంటుంది. ఇప్పుడు మనం బేసిక్గా రాహుకేతులు ఎప్పుడు మంచి రిజల్ట్స్ ఇస్తారంటే బేసిక్గా మన జాతకంలో ఏదైనా ఒక గ్రహం వక్రంగా ఉంటే ఆ గ్రహం గోచారంలో కూడా వక్రంగా ఉంటే ఆ టైం పీరియడ్లో మనకి మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం మనకుంది. ఇప్పుడు గురువు కనుక మన జాతకంలో వక్రంగా ఉన్నారు అంటే రాశ్యాధిపతి అయిన గురువు వక్రంగా ఉంటే ఆయన మార్చ్ వరకు ఫస్ట్ ఫేజ్లో వక్రంగా ఉంటారు. సో అప్పుడు ఏంటంటే ప్రాపర్టీ కొనుక్కోవడం, అదేలాగా అమ్మగారు ఒక ఆరోగ్యం బెటర్ అవ్వడం, కొత్త చదువులు చదవడం, ఇటువంటి విషయాలు మనకు రావచ్చు. ఇంకోటి ఏంటంటే ఆ టైం పీరియడ్లో పెళ్ళి కుదరడం, పార్ట్నర్షిప్ కుదరడం, అటువంటి విషయాలు కూడా మనకి రావచ్చు. బిజినెస్ పరంగా మోడిఫికేషన్స్ చేయడం, ఎక్స్పాన్షన్ చేయడం, లేకపోతే దాన్ని తగ్గించడం,
ఇటువంటి విషయాలు కూడా మనకి ఈ టైం పీరియడ్లో రావచ్చు. మన లగ్నాన్ని కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి మనకి బేసిక్గా హెల్త్ అన్నది ఇంప్రూవ్ అయిపోతుంది. ఫండ్ ఫ్లో అన్నది ఇంప్రూవ్ అయ్యే అవకాశం కూడా ఈ టైం పీరియడ్లో ఉంది. ఆయన రేవతి నక్షత్రం శనీశ్వరుడు రేవతి నక్షత్రాన్ని వదిలి ఉత్తర భాద్రపద నక్షత్రానికి అక్టోబర్న వచ్చేస్తారు. అక్టోబర్ 9th నుంచి డిసెంబర్ 11th వరకు వక్రంగా ఉంటారు. ఆ టైం పీరియడ్లో ఏంటంటే మనకి 8వ స్థానం స్ట్రాంగ్ అయిపోతుంది. ఆ టైం పీరియడ్లో ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అన్ని పాజిటివ్గా వచ్చే అవకాశాలు మనకి ఉన్నాయి. ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నది పార్ట్నర్ దగ్గర నుంచి మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేలాగా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అనేది మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనకి దగ్గే లాభాలు ఇన్ని రోజుల నుంచి రావట్లేదు అనే లాభాలు ఈ టైం పీరియడ్లో ఓపెన్ అప్ అయ్యి మనకి రావచ్చు. అదేలాగా 9వ స్థానంలో జ్యేష్ఠ నక్షత్రంలో ఏదైనా గ్రహం ఉంటే అది దశాభుక్తి కానీ జరుగుతుంటే ఈ టైం పీరియడ్లో ఫారిన్లో సెటిల్ అయ్యే అవకాశం 100% ఈజీగా దొరుకుతుంది. అదేలాగా రీసెర్చ్ ఓరియంటెడ్ స్టడీస్కి వెళ్ళే వాళ్ళకి ఈ టైం పీరియడ్లో లాభాలు 100% దొరుకుతుంది. ప్రాపర్టీ సేల్ ఏదైనా చేయాలనుకుంటే ఈ టైం పీరియడ్లో దానికి కూడా మనకి మంచి అవకాశం దొరుకుతుంది. చెల్లెళ్ళు తమ్ముళ్ళు వాళ్ళ ఆరోగ్యం అంతా బెటర్ అయిపోతుంది ఈ టైం పీరియడ్లో. శుక్రుడు కనుక వక్రంగా ఉంటే మన జాతకంలో ఆయనేమో 8వ స్థానంలో అక్టోబర్ నెలలో వక్రం అవుతున్నారు. బుధుడు కూడా ఆ టైం పీరియడ్లో వక్రంగా ఉంటారు కాబట్టి మనకి బేసిక్గా ఈ టైం పీరియడ్లో ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ పాజిటివ్గా రావడం, ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనకి లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి రావడం, అదేలాగా బిజినెస్ పార్ట్నర్ దగ్గర నుంచి సపోర్ట్ రావడం, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ రావడం, ప్రాపర్టీ సేల్ అనేది జరగడం, మనకి దగ్గే లాభాలన్నీ కరెక్ట్ టైంకి రావడం అన్నది ఈ టైం పీరియడ్లో జరుగుతుంది. బుధుడు జూన్ నెలలో కూడా మనకి వక్రంగా ఉంటారు. ఆయన పునర్వసు నక్షత్రంలో ఉంటారు కాబట్టి ప్రాపర్టీ కొనుక్కునే అవకాశాలు ఇస్తారు. అదేలాగా మనకి పెళ్ళి కుదిరే అవకాశాలు, బిజినెస్ పార్ట్నర్స్ దొరికే అవకాశాలు, బిజినెస్ ఎక్స్పాన్షన్కి ఉన్న అవకాశాలు ఇవన్నీ ఆ టైం పీరియడ్లో మనకు వస్తుంది. ఇదండి బేసిక్గా మనకి 2026 రాహు కేతు వల్ల వచ్చే ఫలితాలు. నివృత్తి అని చూడగా మనకి 12వ స్థానం ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా ఉంది. ఫారిన్లోకి మనకి ఫారిన్ సెటిల్మెంట్ అనేది మనకి రావట్లేదు, లేకపోతే ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడానికి రావాల్సిన ఫండ్ ఫ్లో రావట్లేదు. అటువంటి విషయాలు ఉంటే మేజర్గా మనం చేయాల్సింది ఏంటంటే దుర్గమ్మ ఒక 32 నామాలు చదవడం, శ్రీకాళహస్తి వెళ్ళి రావడం రెగ్యులర్గా. అదేలాగా అన్నదానాలు అష్టమి రోజున, చతుర్దశి రోజున, అమావాస్య రోజున చేయడం వీళ్ళకి మంచిది. బేసిక్గా వీళ్ళకి ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అనేది చాలా టైట్గా ఉంది. ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కొద్దిగా అటు ఇటుగా ఉంది, అందులో ఒక హార్మనీ లేదు. అటువంటి విషయాలు ఉంటే కనుక వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఒక ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్య భుజంగం చదవడం, షష్ఠి రోజున, తృతీయ రోజున, ఏకాదశి రోజున వీళ్ళు అన్నదానాలు చేయడం వీళ్ళకి మంచిది. రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ రావట్లేదు. చెల్లెళ్ళ గురించి తమ్ముళ్ళ గురించి కొద్దిగా బెంగగా ఉంది, లేకపోతే వీళ్ళు ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయగలగట్లేదు. ఇటువంటి విషయాలు ఉంటే కనుక వీళ్ళు మహాలక్ష్మి యొక్క ఆరాధనలు చేయడం, అన్నదానాలు షష్ఠి రోజున, చతుర్దశి రోజున చేయడం వీళ్ళకి మంచిది. లీగల్ కేసెస్, అదేలాగా పొట్ట సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయి, అదేలాగా లోన్ ఫెసిలిటీస్ రావట్లేదు, ఎంప్లాయీస్గా ఉండి ఉన్న సిచ్యువేషన్ వీళ్ళకి సూటబుల్గా లేదు, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మేజర్గా సూర్యనారాయణ ఒక ఆరాధనలు వీళ్ళు చేయడం, ఆదిత్య హృదయం చదవడం, అదేలాగా వినాయకుడు ఒక పూజలు చేయడం, చతుర్థి రోజున అన్నదానాలు చేయడం, నవమి రోజున అన్నదానాలు చేయడం, ప్రతిపాదం రోజున అన్నదానాలు చేయడం వీళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది. పెళ్ళి కుదరట్లేదు, బిజినెస్ పార్ట్నర్స్ తగ్గట్లేదు, ఇటువంటి విషయాలు ఉంటే కనుక వీళ్ళు శ్రీకృష్ణుడు ఒక ఆరాధన చేయడం, అది మెయిన్గా వీళ్ళు అష్టమి రోజున అన్నదానాలు చేయడం, నవమి రోజున అన్నదానాలు చేయడం వీళ్ళకి మంచి రిజల్ట్ ఇస్తుంది. పార్ట్నర్ దగ్గర నుంచి డబ్బులు రావట్లేదు, లేకపోతే మీ లైఫ్ పార్ట్నర్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇష్యూస్ మనల్ని డిస్టర్బ్ చేస్తుంది, అదేలాగా అక్కడ ఒక హార్మనీ అంతా ప్రాబ్లమాటిక్గా ఉంది, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ రావట్లేదు, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మహాలక్ష్మి ఒక ఆరాధన నేను ఆల్రెడీ చెప్పాను, అది చేసుకుంటే మీకు చాలు. నాన్నగారు ఒక ఆరోగ్యం గురించి మనకి బెంగగా ఉంది, అదేలాగా ఫారిన్ ఆపర్చునిటీస్ చదువు కోసం వెళ్ళడం, హైయర్ స్టడీస్ కోసం వెళ్ళడం, అందులో మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అటువంటి విషయాలకి నరసింహస్వామి ఒక ఆరాధన చేయడం,
అన్నదానాలు మనకి చతుర్దశి రోజున, తృతీయ రోజున, ఏకాదశి రోజున చేయడం మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అదండి. థ్యాంక్స్.